నిన్నటి వరకు స్వామి యొక్క జననగాథతో పాటు వివిధ సందర్భాల్లో స్వామి చేసిన లీలల్లో దాగినటువంటి మంత్ర విశేషాలు, హనుమంతుని యొక్క వ్యక్తిత్వము, దివ్యత్వము ఈ రెండూ చెప్పుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఆదర్శ, ఆరాధ్య రెండు తత్వములు హనుమంతుని ద్వారా మనం తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి, హనుమంతుని ఉపాసించి గ్రహించవలసినవి, ఈ రెండు అంశాలు మనం పరిశీలన చేస్తూ నిన్నటి రోజున అశోకవనంలో ప్రవేశించబోతున్న ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని దర్శించాం. ఒకవైపు ఆయన సీతారామ భక్తుడిగా కనబడుతుంటాడు, మరొక వైపు సీతారాములకు కూడా సహాయపడే దైవంగా భాషిస్తుంటాడు. హనుమంతుడు ఉన్నటువంటి చిత్రమైనటువంటి అద్భుతం అది. అందుకే ఇవాళ నాకు ఇంతవరకు సీతమ్మ గురించి వెతకవలసినవన్నీ వెతికేశాను, ఇంకా లేవు అనుకుంటే ఇవాళ నాకు అశోకవనం కనబడింది. అంటే మార్గములేవి లేవు అని మన బుద్ధికి తోచినట్టు అనుకుంటాం, కానీ భగవంతుడు అనుగ్రహిస్తే మనకు తెలియని మార్గం కూడా చూపిస్తాడు. అది ఆంతర్యం అక్కడ గ్రహించవలసినది. ఈ రహస్యాన్ని అధ్యాత్మ రామాయణకర్త చక్కగా చెప్పాడు. తస్య చింతయమానస్య రామదూతస్య ధీమతః అనేటువంటి మాటలో అక్కడ రామస్తస్య హృది స్థితః, ఆయన హృదయంలో ఉన్న రాముడు బుద్ధియోగం దదౌతస్య, అతనికి బుద్ధియోగాన్ని ఇచ్చాడు అన్నాడు. అంటే భగవంతుణ్ణి విశ్వసించి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మానవ ప్రయత్నం విఫలమైన చోట తాను ధ్యానించే భగవంతుడే సరి అయిన ప్రేరణనిస్తాడు అనేటువంటి అంశం అధ్యాత్మ రామాయణకర్త మనకు చూపిస్తున్నాడు. కనుక హనుమంతుని మనం చూసేటప్పుడు ఒకవైపు భక్తుడిగా చూస్తాం, ఒకవైపు దైవంగా చూస్తాం. రెండు కోణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకు భక్తుడు ఎలా ఉండాలో ఆదర్శం చూపిస్తాడు, తాను ఎందరో భక్తుల్ని కలిగిన దైవంగా కనిపిస్తాడు. హనుమంతుని గొప్పతనం అది. మొత్తానికి అశోకవనంలో వెళ్ళబోతున్న హనుమంతుడు ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తిని మనం నిన్న ధ్యానించుకున్నాం. ఆ తోక పైకెత్తి నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమస్కారం చేస్తూ వెళ్తున్నటువంటి హనుమంతుని చూసి అశోకవనంలో ఉన్న ప్రకృతి ఆనందించింది, పంచభూతాలు ఆనందించాయి. ఎందుకంటే పరమేశ్వర స్వరూపాన్ని చూస్తే పంచభూతాలు ఆనందిస్తాయి. పైగా పంచభూతాలకి క్షోభ ఎప్పుడు ఏర్పడుతుందంటే అధర్మం వల్ల ఏర్పడుతుంది, ధర్మం వల్ల వాటికి శాంతి ఏర్పడుతుంది. రావణాసురుడు యొక్క అధర్మం వల్ల పంచభూతాలు క్షోభ చెంది ఉన్నాయి. ధర్మస్వరూపుడైన హనుమంతుని ఆగమనంతో ఆ పంచభూతాలకు ఆనందం కలిగింది. అందుకే చిక్కనగుతో ఒక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు అన్నారు విశ్వనాథ వారు. వాల్మీకి రహస్యాన్ని ఎంత చక్కగా చూపిస్తారంటే, అశోకవనంలోకి ప్రవేశించినటువంటి హనుమ అశోకవనాన్ని చూస్తూ, అది మామూలు చిన్న తోట కాదండి, అది గార్డెన్ కాదు, కొన్ని ఎకరాల విస్తీర్ణమైన ఒక అత్యద్భుతమైన వనం. ప్రత్యేకించి విశ్వకర్మ ద్వారా రావణాసురుడు ముచ్చటగా తయారు చేయించుకున్నటువంటి వనం. విస్తారమైనటువంటి ఆ వనంలో అనేక రకాలైనటువంటి కొలనులు ఉన్నాయి, అలాగే వితర్దికలు, అరుగులున్నాయి, మండపాలున్నాయి, వివిధ జాతుల పుష్పాలు, ఫలాలు ఇత్యాది వృక్షాలు శోభిల్లుతున్నాయి. అలా హనుమంతుడు లోపలికి ప్రవేశించినప్పుడు ఒక మాట అంటాడు వాల్మీకి, వసంత ఇవమేనిరే అన్నాడు. ఇక్కడ ఆ వచ్చిన హనుమంతుడిని చూసి అశోకవనం వసంతుడు వచ్చినంత ఆనందపడింది అన్నాడు. ఈ మాట ఎంత రమ్యమైన మాట అంటే, తోటలకు ఆనందం ఎప్పుడంటే వసంతం వస్తేనే ఆనందం. ఇవాళ హనుమంతుడి రాక ఆ తోటకి వసంతుడు వచ్చినంత ఆనందం కలిగించింది. అంటే కేవలం మానవులకో లేదా దేవతలకో కాదు, స్థావరమైనటువంటి వృక్షాలకు కూడా హనుమంతుని యొక్క దివ్య శక్తి ప్రకంపనలు తగిలే, అందుకు అవి ఆనందించాయి. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. మొత్తం సుందరకాండ అంతా లోపల మంత్రాలు దాగి ఉంటాయని చెప్పాం కదా. హనుమన్ మంత్రాల్లో వనరక్షక హనుమన్ మంత్రం అని కూడా ఉన్నది. ఇది గురువుల ద్వారా తెలుసుకోవాల్సింది. కానీ ఆ మంత్రం స్వభావం ఏంటి అంటే, తోటలు, పంటలు వీటికి పురుగుల వల్ల కానీ అతివృష్టి అనావృష్టి వల్ల కానీ బాధలు రాకుండా ఉండాలి అంటే ఆ మంత్రం చేయాలిట. వనరక్షకుడు ఆంజనేయ స్వామి వారు. ఆ వనరక్షక హనుమన్ మంత్ర విశేషం వాల్మీకి అక్కడ పెట్టాడు, అది రహస్యం. అందుకే సుందరకాండ పారాయణ చేస్తే అనేక ఫలితాల్లో అదొకటి. సుందరే సుందరం వనం, సుందరకాండలో వనము సుందరము అంటే అశోకవనమే సుందరము. అశోకవనం ఎందుకు సుందరమైందంటే హనుమంతుడు రాకతో అది ఆనందించింది కనుక అది సుందరమైంది. అది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అంతేకాకుండా ఆ పేరే అశోకవనం, అంటే శోకము లేని వనం, అంటే ఆనందవనం. ఆనందవనం ఎవరికి అంటే అమ్మవారు ఎక్కడుంటారండి నిజానికి చెప్పాలంటే? ఆవిడ కూర్చున్న చోటు ఎలా ఉన్నదంటే, రత్నస్తంభ సహస్రేణ, తెల్ల రత్నాలతో కూడిన స్తంభములు ఉన్నాయి, తెల్లని వితర్దికలు అంటే అరుగులు, తెల్లని స్తంభాలు, వీటికి రత్నాలు పొదిగి ఉన్నాయి. అది ఎలా ఉన్నదంటే కైలాసమివ పాండురం అని వర్ణించాడు వాల్మీకి. కైలాసంలా తెల్లగా ఉన్న మండపం, ఆ మండపానికి పైకప్పు ఉన్నట్టుగా లేదు,
ఆ స్తంభానికి మాత్రం లతలు అల్లుకులున్నాయి. ఆ మధ్యలో ఒక మహావృక్షం, అది శింశుప అశోక 2 వృక్షములు కలిసి ఉన్నాయి. అందుకే కొన్ని చోట్ల శింశుప వృక్షం, కొన్ని చోట్ల అశోక వృక్షం అనడానికి కారణం ఏంటంటే 2 వృక్షములు కలిసి ఉన్నాయి. ఆ వృక్షం కింద అమ్మవారు కూర్చున్నారు. అంటే రావణాసురుడు ఎక్కడ పెట్టాడో చూసారా? అవన్నీ తీసుకొచ్చి అంతఃపురంలో ఇతరుల స్త్రీలతో సమానంగా పెట్టలేదు. తీసుకొచ్చి ఒక దివ్యమైన కైలాసమివ పాండురం, కైలాసంలా తెల్లగా ఉన్నటువంటి మండపం మీద పెట్టాడు. అంటే రావణాసురుడు రాక్షసుడు కావచ్చుగాక ఈ జన్మలో, కానీ గత జన్మలో వాడు ఎవడండి? జై విజయుల్లో ఒకడు. కనుక జీవ సంస్కారం ఎక్కడికి పోతుంది? ఆవిడ అమ్మవారని వాడి జీవుడికి తెలుసు, బయట ఉన్న రాక్షస బుద్ధికి తెలియకపోవచ్చు. ప్రతి వ్యక్తిలోని కూడా జీవ సంస్కారం ఒకటి ఉంటుందండి. భౌతిక వాసనలు కొన్ని ఉంటూ ఉంటాయి, అందరిలో ఉంటుంది. ఇక్కడ వాడి జీవ లక్షణాలు బట్టి వాడి స్పందనలు ఉంటూ ఉంటాయి. అది వాడికి అర్థం కాదు, ఈ భౌతిక శరీరమే అనుకుంటూ ఉంటాడు. అందుకే రావణాసురుడు జీవుడికి ఆవిడ అమ్మవారిని తెలుసు. ఆ కారణం చేతనే అంతఃపుర స్త్రీల్లో ఒకరిలా కాకుండా ప్రత్యేకించి పెట్టాడు వాడిని. అది కూడా మహాకైలాస నిలయ మృణాల మృదు దోర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని గనక కైలాస నిలయ ఆయన తల్లిని కైలాసమే పాండురం అయినటువంటి చోట పెట్టాడు. మనం మొదటి నుండి చెప్తున్నాం ఆవిడ మహాలక్ష్మి, సందేహం లేదు. కానీ ముగురమ్మల్లో ఒక్కరు కాదు లక్ష్మీదేవి, ముగురమ్మలు ఒక్కరైన మహాలక్ష్మి సీతమ్మ. కనుక ఆవిడని త్రిపుర సుందరీ తత్వంగా ఉపాసించడం శ్రీ విద్యా సంప్రదాయం. సుందరకాండ ఉపాసన అమ్మవారి పరంగా చేయడం కూడా ఉంది, అదొక పద్ధతి. అందుకే సుందరకాండని రామపరంగా పారాయణ చేస్తారు కొంతమంది, సీతమ్మ పరంగా పారాయణ చేస్తారు కొంతమంది, ఇంకొందరు హనుమత్ పరంగా పారాయణ చేస్తారు. 3 విధాలుగా కూడా చేయవచ్చు. 3 మంత్రశక్తులు కూడా సుందరకాండలో విజృంభించి కనిపిస్తాయి. మనం సీతారామాంజనేయం అని నమస్కారం చేసుకుందాం, 3ని నమస్కరించినట్లే. ఇక్కడ మొత్తానికి సీతమ్మని అక్కడున్న తల్లిని చూసే ముందు ఆంజనేయ స్వామి అశోకవల్లిని తిరుగుతూ మాట అనుకున్నాడు. ఇంతవరకు నేను లంకానగరంలో గొప్ప గొప్ప కట్టడాలు చూశాను, అద్భుతమైన నిర్మాణాలు, భవనాలు, చిత్రగృహాలు, లతాగృహాలు, క్రీడాగృహాలు, విశ్రాంతి గృహాలు, ఆరామ గృహాలు, పైగా వాటన్ని చోట్ల రత్నాలు, స్వర్ణాది ధాతువులు, అద్భుతమైన లోహములు, కళా కాంతి ఉట్టిపడుతుంది. కానీ ఎక్కడ కూడా డాబు దర్పం కనబడిందే తప్ప లక్ష్మీ కళ కనబడలే. అది కేవలం అశోకవనంలోనే కనబడుతుంది అన్నాడు. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభ దాల్చ నటన అశోకవనము అంటారు విశ్వనాథారు. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా, కవిత్వంలో ఔచిత్యం అండి. లక్ష్మీదేవి కావాలని అక్కడ కూర్చున్నట్లుగా లక్ష్మీ కళ ఉట్టిపడుతోందయ్యా అశోకవనంలో అంటే అర్థం ఏంటి? లోపల లక్ష్మీదేవి ఉందిట, ఉంది కనుక అశోకవనాలకు కళ వచ్చింది. ఎవరా లక్ష్మి? సీతామహాలక్ష్మి. పైగా కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా, ఎంత అందంగా చెప్పారండి కల్పవృక్ష కవి అయిన విశ్వనాథ వారు. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి అద్భుతమైన తెలుగు కవి కలిగి ఉండడం తెలుగువారు చేసుకున్న గొప్ప అదృష్టం. అది కూడా అంతేకాదు. ఇక్కడ ఏలూరు వారికి ఒక విషయం గుర్తు చేయాలి. పూజ్యులైన రమణారావు గారి యొక్క ప్రోద్బలం చేత కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని గుప్తా ఫౌండేషన్ వాళ్ళు గొప్ప సత్కారం చేసే ఏలూరులో, అది ఏలూరుకి ఆ ఘనత దక్కింది. అటువంటి మహానుభావుడిని సత్కరించుకున్నారు. ఆయనకి భారతదేశంలో దేశం పట్టనంత ప్రతిభా పురస్కారాలు ఉన్న ఏలూరుకి విశ్వనాథ వారికి ఉన్న అనుబంధం. ఎందుకంటే ఆ మహానుభావుడు నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన వీళ్ళందరినీ కలబోసి ఒక మహాకవిని చేస్తే ఆయన పేరు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకే నిన్న కూడా ఆయన హనుమంతుని ఎలా వర్ణించారో మనం చూసాం కదా. మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి నన్ను కృపజూడు మారుతి. ఆయన అంటున్నాడు ఇక్కడ కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా. కవిత్వాన్ని ఆస్వాదించే సంస్కారవంతులు ఈ సభలో ఉన్నారు కనుక కొంచెం వెళుతున్నాం. కోరి లక్ష్మి కూర్చుంది అంటే ఆవిడ కావాలని వచ్చి కూర్చుంది, అది చెప్పడం. ఆవిడ కోరి, ఆవిడ కావాలని కూర్చుంది. ఎందుకంటే అసుర సంహారం కోసం ఆ తల్లి ముందు బయలుదేరింది. ఆ తల్లి బయలుదేరితే కానీ రామచంద్రమూర్తి బాణం తీయడు, అందుకొచ్చి కూర్చుంది ఆవిడ. అందుకే మా జానకి చెట్టా పట్టగా మారాజు వైతివి అన్న త్యాగయ్య కీర్తన్ని ఒకసారి స్మరిస్తే కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభతాల్చనటన అశోకవనము. అలాంటి అశోకవనాన్ని చూసి తప్పకుండా లక్ష్మీదేవి అయిన సీతమ్మ ఇక్కడ ఉండాలే అనుకుని అటు ఇటు చూస్తున్నాడు. ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావలయనేమి. ఉంటుందేమో ఏంటి, అదిగో ఉంది. సందేహం లేకుండా ఆ తెల్లని కైలాసం వల్లే కనబడుతున్నటువంటి అత్యద్భుతమైన మండప మధ్యంలో ఆ శింశుప అశోక వృక్ష మూలంలో కూర్చున్నది సాక్షాత్తు పద్మాక్షి అయినటువంటి సీతమ్మయే అని నిర్ణయించుకొని తెలివైన మారుతి చాలా జాగ్రత్తగా చడీ చప్పుడు లేకుండా ఆ తెలతెలవారుతున్న వేళ ఆ వృక్షం పైకి ఎక్కి పైనుంచి గమనించాడు. గమనించి కనబడుతున్న అనేక ఆధారాల బట్టి
ఈమె రామపత్ని అయినటువంటి సీతమ్మయే నిర్ధారణకు వచ్చాడు. కారణయురుపపాదిభి అంటాడు వాల్మీకి. ఎంత అద్భుతంగా గమనిస్తారంటే హనుమంతుని మేధాశక్తి ఇక్కడ చూడవచ్చు. ఈ తల్లి దుఃఖితురాలై ఉన్నది. రామపత్ని రామవియోగంతో దుఃఖిస్తూనే ఉంటుంది. అంతేకాదు, అంత దుఃఖంలో కూడా ఈవిళ్ళు తేజస్సు పోలేదు. తేజస్సు ధర్మం వల్ల, తపస్సు వల్ల వస్తుంది. ఆ తేజస్సీమలో కనబడుతోంది.